ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల పర్యటించారు. బట్టుమిల్లిలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 5 ఏళ్లు సీఎంగా ఉండి ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం రాజధాని నిర్మించకుండా రాష్ట్రానికి అప్పిస్తున్నారని తెలిపారు. బీజేపీ ప్రభుత్వాన్ని కూటమి నేతలు జగన్ ప్రశ్నించడం లేదన్నారు. రోజులు బీజేపీ పని ఇస్తాము అని ఏదైతే చెప్తున్నారో ఇది పచ్చి అబద్ధం, ఇదో బూటకం, ఒక మోసం. మిమ్మల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిజానికి చిత్తశుద్ధి, నిజానికి వీళ్ళకు 100 రోజులు ఇచ్చే చిత్తశుద్ధి కూడా లేదు. నిజంగానే వీళ్ళకు ఈ పథకం మీద చిత్తశుద్ధి ఉండుంటే గడిచిన అన్ని సంవత్సరాలలో 100 రోజులైనా పని ఇచ్చేవాళ్ళు. కానీ ఏ సంవత్సరమూ ఇవ్వలేదు. అంతేకాదు వీళ్ళకి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఇంకా అడిషనల్గా జాబ్ కార్డులు కూడా ఇచ్చేవాళ్ళు. కానీ అలా చేయలేదు. వీళ్ళు ఏం చేశారు తెలుసా? పోయిన ఒక్క సంవత్సరంలోనే 18.5 లక్షల జాబ్ కార్డులను తొలగించేశారు. అంటే జాబ్ కార్డుకి 2 వేసుకున్నా కూడా కనీసం 36 లక్షల మందికి అసలు మీరు పని చేయాల్సిన అవసరం లేదు, మీకు పని చేసే అవకాశం లేదు అని జాబ్ కార్డులనే తొలగించేశారు. మరి వీళ్ళకి ఎంత మాత్రం చిత్తశుద్ధి అని ఉందని నమ్మాలి? ఒకసారి ఆలోచన చేయండి. నిజంగానే వీళ్ళకు చిత్తశుద్ధి ఉంటే ఈ పథకాన్ని ఈ రోజు వరకు కూడా బ్రహ్మాండంగా అమలు చేసేవాళ్ళు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ పథకం ఎంత బ్రహ్మాండంగా అమలైందంటే ఆ రోజుల్లో ఆటో ఛార్జీలు కూడా ఇచ్చేవాళ్ళు పథకానికి.